అవునా? రైట్. మంచిది. కొద్ది దృష్టిలో దేవుని వాక్యాన్ని ధ్యానించేద్దాం. ఈరోజు భక్తుడైన ఓబద్య గురించి దేవుని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడతాను. ఒక సాహసమైన ఒక మంచి పని ఇతడు బైబిల్ గ్రంథంలో చేశాడు. ఆ 2వ అంశాన్ని ముందుకు పెట్టాలని నేను ఆశపడతాను. అతని జీవితం దొరకని ఆత్మీయమైన పాఠాలు ఈ రాత్రి ప్రభు మనకు నేర్పించాలని ఆశపడతాను. చదవాల్సిన అవసరం లేదు, మీరు తీసి పెట్టుకోండి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 13 నుండి 16 వచనాల వరకు వీరి గురించి ఒక చక్కని వృత్తాంతము రాయడం జరిగింది. అదంతా చదవాలంటే మనకు టైం సరిపోదు కాబట్టి నేను మీకు అర్థమయ్యే రీతిలో చక్కగా నేను వివరిస్తాను. కనుక మీరు ఆ పుస్తకాన్ని తీసుకొని పెట్టుకొని గమనిస్తా ఉండండి. నేను చెప్పే మాట గమనించవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. ఎప్పుడైనా విన్నారా ఓబద్య గురించి? విన్నారా? విన్నవారైతే వినడానికి ప్రయత్నించండి. విన్నవారైతే దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఒక్కొక్కరు ఒక్కొక్క కోణంలో చెప్తారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరొక కొన్ని కోణాల్లో ఈ యొక్క భక్తుని గురించి మనం నిరూపించిన రాజభవనంలో రహస్య వీరుడుగా, అంటే అపాయములు కూడా అసంచలమైన భక్తిని చూపించిన వ్యక్తి అన్నమాట ఈ యొక్క ఓబద్య అనే భక్తుడు. రహస్య వీరుడు అనే పేరు వచ్చింది. ఎవరి కాలంలో ఇతడు ఉన్నాడండి? అహబు, యెజెబెల్ క్రూరమైన పరిపాలన ఆ కాలంలో దేవుని ప్రవక్తలను యెజెబెల్ ఏం చేస్తుంది? 450 మంది ఏం చేసిందాన్ని చంపేసింది. అటువంటి అత్యంత భయంకరమైన కాలంలో లోకమంతా కూడా భయానకమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు బయలునకు తల వంచి దేవుని దూషించిన ఆ చీకటి రోజులో రాజభవనంలో ఉండి తన ప్రాణాలకు తెగించి దేవునికి నమ్మకంగా నిలిచిన ఒక ధైర్యశాలి ఎవరైనా ఉన్నారంటే ఓబద్య మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగుతుందా. ఎవరు ఈ ఓబద్య అని మనం ఆలోచన చేసినప్పుడు, ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఆ కాలంలో అహబు పనిచేస్తా ఉన్నాడు. ఈ అహబు గారి గృహ ఆ యొక్క నిర్వాహకత్వంలో ఒక ప్రాముఖ్యమైన తన రాజ్యభవనంలో ఆ యొక్క అహబు గారి దగ్గర వారి వ్యవహారాలన్నిటిని కూడా చూసుకునే ఒక అత్యంతమైన ముఖ్యమైన అధికారిగా పనిచేస్తున్న వాడు ఈ యొక్క ఓబద్య. రాజు గారికి చాలా నమ్మకమైన వ్యక్తి అన్నమాట. ఈయన నమ్మకత్వం రాజు పట్ల మాత్రమే కాకుండా అంతకు మించి ఎవరి పట్ల ఇతడు నమ్మకాన్ని కలిగి ఉన్నాడంటే దేవుని పట్ల చాలా నమ్మకం కలిగి ఇతడు జీవిస్తున్నాడు. మిక్కిలి భయభక్తులు కలిగిన వ్యక్తి అన్నమాట. దేవునికి స్తోత్రం కలిగిన దాకా. ఆ పాతక రోజుల్లో ఈ ఓబద్య బాల్యం నుండి 18వ అధ్యాయం 12వ వచనం చదివితే ఏలియా గారు తనకు ఎదురవుతున్నప్పుడు తనతో ఈ మాటలు చెప్తారు. 12వ వచనం చదువుతారా? అయితే నేను నీ యొద్ద నుండి పోవు క్షణమందే యెహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నిన్ను కొంచిపోవును. అప్పుడు నేను పోయి అహబునకు వర్తమానం తెలియజెప్పిన తర్వాత నీవు అతనికి కనబడని ఎడల నీ దాసుడనైన నేను బాల్యము నుండి యెహోవా యందు భయభక్తులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడండి? బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రాజు ఆస్థానంలో ఒక ముఖ్య అధికారిగా ఉంటున్న ఓబద్య ఏం చెప్తున్నాడంటే నేను బాల్యము నుండి యెహోవాకు భయపడిన వ్యక్తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు బైబిల్ గ్రంథం అంతట్లో కూడా చదవండి. ఏ భక్తుడి గురించి ధ్యానం చేసినా కూడా వారి జీవితం ఏ విధంగా ప్రారంభించబడదండి? దేవుని యందు భయభక్తులు కలిగి నిలిపి ఉండడం వలన వారి జీవితాన్ని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చాడు. ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే మనకేముండాలి? దేవుని భయం ఉండాలి. హల్లెలూయా. మొదట దేవుని భయం ఉండాలి. రెండవదిగా పెద్దలకు లోబడేవాడుగా ఉండాలి. ఈ
మనిషిని ఎక్కడ తీసుకెళ్తుంది? ఉన్నతమైన స్థితిలోనికి తీసుకువెళ్తుంది. దేవుని భయం లేకపోతే ఈ లోకంలో మనం ఎంత మాత్రం మన జ్ఞానంతో చలామణి చేయాలని ప్రయత్నం చేసినా కూడా మనం ఎప్పుడు కూడా సక్సెస్ కాలేం. దేవుని కృప లేకపోతే, దేవుని భయం అనేది లేకపోతే మనం ఎప్పుడు కూడా ఈ లోకంలో జయ జీవితాన్ని అనుభవించదు. ఎలియాజరు కూడా అబ్రహాము దగ్గర ఒక ముఖ్య పాత్రను పోషిస్తా ఉన్నాడు. అబ్రహాం గారు, మీకు ఉదాహరణకు అర్థం కావడానికి చెప్తున్నాను. అబ్రహాం గారు వృద్ధాప్యంలో వచ్చేసరికి తన కుమారుడిని ఇస్సాకుకు వివాహం చేయడానికి తనను పిలిచినప్పుడు అబ్రహాం గారు ఎలియాజరు గురించి ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఏంటి? నువ్వంటే మాకు నమ్మకం, మా పరిశుద్ధత ఏంటో, మా సమర్పణ కలిగిన జీవితం ఏంటో, మా భక్తి ఏంటో, మాకున్న గౌరవప్రదమైన జీవితం ఏంటో నీకు అన్నీ తెలుసు. నువ్వు ఏదైనా సంబంధం తీసుకొచ్చావంటే అది ఖచ్చితంగా 100% అందులో ఎటువంటి దోష అనేది ఉండదు. ఎందుకంటే నువ్వంటే మాకు అంత నమ్మకం. అంత నమ్మకాన్ని ఎలియాజరు అబ్రహాము గారిలో సంపాదించుకున్నాడు. ఇక్కడ చూడండి, ఈ ఓబద్య అహబు అనే క్రూరమైన రాజు దగ్గర పనిచేస్తా ఉన్నాడు. రాజుకి ఎంత గౌరవాన్ని అయితే ఇస్తున్నాడు, దేవునికి కూడా అంతే గౌరవాన్ని ఇస్తా ఉన్నాడు. నేను రాజు దగ్గర ఉన్నాను కదని డాక్టర్ ఎగరేయట్లేదు. నేను రాజు దగ్గర ఉన్నాను కదా అని చెప్పేసి ఆవిడ ఇష్టానుసారంగా తన జీవితాన్ని జీవించట్లేదు. ఎవరైనా చూడండి, ఏదైనా ఒక స్థితి రాగానే కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? కళ్ళు ఎక్కడికి వెళ్తాయి? నెత్తి మీద వెళ్ళిపోతాం. ఏమీ లేనప్పుడు ఒక విధానం ఉంటుంది. భాషలో, మాట్లాడే విధానంలో ఒక రకమైన విధానం కనబడుతుంది, ప్రవర్తనలో ఒక రకమైన విధానం కనబడుతుంది, చూచే విధానంలో ఒక విధానం కనబడుతుంది. కొంచెం ఒక సంపన్నమైన స్థితి, ఒక స్టాటస్, ఒక విధి విధానం చాలా మంచిగా ఉంటే చాలు కొంతమందికి మనుషులు అసలు కనబడనే కనబడరు. ఎవరో అన్నట్టుగా చూస్తారు, పక్కకు వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ఒక రాజు యొక్క గృహాన్ని పరిపాలిస్తున్న ఒక వ్యక్తి ఈ ఓబద్య ఏమని సాక్ష్యం ఇస్తున్నాడంటే, బాల్యము నుండి నేను యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడను. ప్రియమైన వారులారా, ప్రాణాలకు తెగించి ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే సాహసం చేస్తున్నాడు. రాజులు రాణి యెజెబెల్ అన్య దేవతలను ఆరాధిస్తూ దేశంలో ఏం చేస్తుంది? బయలు విగ్రహారాధనని ప్రోత్సాహపరుస్తోంది. ఎవరైతే బయలు దేవతను ఆరాధించారో, ఎవరైతే బయలును పూజించారో వారిని ఏం చేయమని చెప్పింది? తీసుకెళ్లి తల తీసేయమని చెప్పింది. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యెహోవా ప్రవక్తలను అసలు కనికరమే లేకుండా వాళ్ళందరినీ కూడా చంపించడానికి ప్రయత్నం చేస్తారు. ఇటువంటి నరమేధం అనేదంట ఆనాటి కాలంలో ఎప్పుడు కూడా ఏ రాజు కాలంలో జరగలేదు. అటువంటి భయంకరమైన జనాలు ఆ సమయంలో ఓబద్య యొక్క గుండె ఎంత మాత్రం కూడా ఏమండి చలించట్లేదు, ఎంత మాత్రం కూడా భయపడడం లేదు, ఎంత మాత్రం కూడా కలవరపడకుండా ఏం చేస్తాడంటే గుండెను నిర్భరము చేసుకొని 50 మంది ప్రవక్తలను ఒక చోట, 50 మంది ప్రవక్తలను ఇంకొక చోట, ఒక సాహసోపేతమైన పనికి అతడు ఏం చేస్తాడంటే ధైర్యం చేసి ముందుకు వస్తా ఉన్నాడు. రాజుకి తెలిస్తే చంపేస్తాడని సంగతి తెలుసు, రాజుకు తెలిస్తే తన ప్రాణానికి ముప్పని తెలుసు. నేను పొద్దున చెప్పాను కదా, ఈరోజు ఈనాటి సంఘ విశ్వాసులు క్రైస్తవ జీవితాలు ఎలా జరిగాయంటే, పాస్టర్ గారు మంచిగా ఆరోగ్యంగా ఉంటే పాస్టర్ గారు కావాలి. పాస్టర్ గారికి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా శోధన వచ్చిందనుకోండి, ఉంటారా విశ్వాసులు? ఎంపాకలా ఉంటారండి? ఉండరు. మీరుంటారు, మన దేవుడికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాను. కానీ ఈనాటి క్రైస్తవ సమాజంలో మీరు బయటికి వెళ్ళి చూడండి. నేను కొంచెం చెప్పాను కదా, ఆ ఒరిస్సా ప్రాంతంలో ఒక దైవ సేవకుని పట్టుకొని పోతే తన వక్తలు కూడా విశ్వాసం ఎవరు కూడా ముందు కనీసం పాస్టర్ ఫెలోషిప్ ఉన్న కూడా ఎవరు కూడా ధైర్యం చేసి తనను బేరిచ్చి బయటకు తీసుకురావడానికి కూడా ఎవరు కూడా సాహసము చేయలేదంట. ఇప్పుడు చెప్పండి, కష్టకాలంలో సేవకుని వెనకాల ఉంటారండి? ఈ రోజును బట్టి ఎవరు కూడా ఉండదు. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి తీపి కనుక. నా చిన్నతనంలో మరీ చిన్నతనంగా మా ఇంట్లో ఆదివారం రోజు ఒక ప్రాంతానికి పరీక్షల నిమిత్తం వెళ్ళి వచ్చాం.
ఆ రోజుల్లో ఆటోలు దొరకడం అంటే చాలా కష్టం. 7 కిలోమీటర్లు నేను మా నాన్నగారు నడుచుకుంటూ వస్తున్నాం. ఒక సంచిలో కంజర్లు చందా బియ్యం పట్టుకొని నడుచుకుంటూ రాత్రి 10 గంటలకి అడవిలోంచి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చి అలసిపోయాం అన్నమాట. అలసిపోయి అన్నం కూడా తినకుండా సపరేట్గా నాకు ఒక గది ఉండేది. అయితే నా కాళ్ళ దగ్గరే పెద్ద కన్నం చేశాడు దొంగడు. చేసి మా ఇంట్లో ఉన్న సామాన్ మొత్తం వెళ్ళిపోయాడు. ఈ లోపల ఎలకేదో టపేరమని ఆ పెట్టి మీద దూకేసరికి, అప్పట్లో ట్రంక్ పెట్టి ఉండేవి కదా, ఆ పెట్టి మీద దరేమని పడేసరికి శబ్దం అనే పడి మెరుగు వచ్చింది. చూసేసరికి ఇంకేముంది, అన్ని ఖాళీ. బయటకు వచ్చిన తర్వాత అమ్మో దొంగలు పెడిపోయారు సోకలు అందరూ వచ్చిందని జస్ట్ వచ్చి అలా చూశారంటే ఒకే ఒక్క నిమిషం, అమ్మో మా ఇంట్లో పడిపోతాడేమో అని చెప్పి ఏటో తల దారి పట్టుకుని మన గృహానికి వేడిపోయి చూశారండి. ఈ లోకంలో ఏ వ్యక్తి కూడా మనకు జీవితాంతము చిరకాలము మన కష్టంలో, మన వ్యాధులు, మన సమస్యలు మనకు తోడుగా ఉంటారు అనుకోవడం పొరపాటు. కానీ ఈ భక్తుడు ఓబద్య చూడండి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఏం చేస్తాడంటే ఆ దైవ సేవకులను, ఆ ప్రవక్తలను ఏం చేశాడంటే ఒక్కొక్క గుహలో 50 మందిని పెట్టి క్షామకాలంలో దేశమంతా కూడా భయంకరమైన కరువుతో అల్లాడిపోతా ఉంటే తినడానికి తిండి కానీ త్రాగడానికి నీళ్లు కానీ దొరకమైన ఆ కష్టమైన రోజుల్లో ఈ ఓబద్య తన రాజ్యభవనములో వనరులను ఉపయోగించి తన రాజభవనంలో తన రాజుల ధనాన్ని తీసి రహస్యంగా గుహలు రాకున్న ఆ 100 మంది ప్రవక్తలకు ఏం చేస్తానంటే నిత్యము ఆహారాన్ని నీళ్లను అందించి పోషిస్తూ ఉన్నాడండి. రాజుకు ఈ విషయం తెలిస్తే తన బ్రతకడం సంగతి తెలిసినప్పటికీ దేవుని సేవకుల కోసం తన ప్రాణాన్ని ఏం చేస్తున్నాడు, లెక్క చేయకుండా తృణప్రాయంగా ఎంచుకొని దేవుని సేవకులకు సహకారంగా, ఈరోజు సహకారంగా ఉండడమేమో కానీ సేవకుడిని గౌరవించలేని విశ్వాసులు చాలా లోకంలో లేకపోతే. ఈ 18వ అధ్యాయం 4వ వచనం చదివితే యెజబెలు యెహోవా ప్రవక్తను నిర్మూలన చేయుచుండగా గుహలో 50 మందిని నూరుగురిని కాచి అన్న పానకలిచ్చి వారిని, మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-42 చదవండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 40-42 మత్తయి సువార్త. మిమ్మల్ని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును, నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాడిని దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, మిమ్మల్ని చేర్చుకున్నవాడు ఎవరిని చేర్చుకున్నట్లంట? నీకు ఎవరైనా గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే పరలోక రాజ్యంలో అతని పొలమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఈరోజు సహాయం కొరకు ఎదురు చూసే వారికి నువ్వు సహకారంలో ఉండగలుగుతున్నావా? లేదంటే నా దారి నాది, నా బ్రతుకు నాది, నా జీవితం నాది, నా కుటుంబం నాది, నా బిడ్డలు నాది అనే ఒక స్వార్థపూరితమైన జీవితాన్ని జీవిస్తున్నవా? లేకపోతే ఓబద్యలాగా నువ్వు చేర్చుకునే అనుభవం నీ జీవితంలో ఉందా లేదా? ఈ రాత్రి దేవునికి జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా. ఎవరినైనా నువ్వు చేర్చుకునే ఆ స్థితిని ఉన్నట్లయితే దేవుని నువ్వు చేర్చుకున్నట్టు దేవుని స్తోత్రం కలుగు. ఎందుకు? దేవుడు చాలా గొప్పవాడు. ఆయన మన ఊహను మించిన వాడు. ఆయన చేర్చుకోవడం అంటే ఆశామాసి విషయము కాదు. అందుకని ఏమన్నాడు సింపుల్ గా, ఎవరైనా ఆఖరితో వస్తే వాళ్ళు మనం పెట్టామంటే నాకు పెట్టినట్లే, వారు దాహాన్ని నీళ్ళిచ్చావంటే నువ్వు నాకు ఇచ్చినట్లే అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే ఉదాహరణగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఓబద్యలాగా ప్రాణాన్ని తెగించి మనం దేవుని సేవకులకు, విశ్వాసులకు సహకారం. ఈ విషయంలో నేను చాలా సంతోషిస్తున్నాను. మన దైవకృప ప్రార్థన బట్టి, మన ప్రార్థన మందిరం బట్టి నేను అంతగా సంతోషిస్తాను ఒకసారి. ఎందుకంటే చాలా మంది సహోదరులు నాకు చెప్తా ఉంటారు, అయ్యా గతించిన కాలంలో పరిచయం చేసిన సేవకుల గురించి మేము పుణ్యానుభవాలు నేర్చుకున్నాము. మీరు వచ్చిన తర్వాత
విధానం ఎక్కడి నుంచి నేర్చుకున్నాం అంటే మీరు వచ్చిన తర్వాత మేము నేర్చుకున్నాం అని చెప్పి చాలా మంది చెప్తా ఉంటారు. దాని గురించి చాలా సంతోషిస్తాం. ఈరోజు ఇంకా మనం ఏం చేయాలంటే అటువంటి పరిచయం మనం ఇంకా చేసేవాళ్ళే ఉండదు. దేవుడు దేనిని గుర్తిస్తాడంటే ఏది గుర్తిస్తాడంటే సహాయం తీసుకునే చేతుల కంటే సహాయం చేసే చేతులు మిన్న అని అంటారు. తీసుకోవడం దానికంటే సహాయం చేసేవాళ్ళు మనం ఉండాలి. ఎప్పుడైతే మనం సహాయం చేసే విధి విధానంలో ఉంటామో దేవుడు ఇంకా మనల్ని ఆశీర్వదిస్తాడు. మూడవది ఏంటంటే ఏలియా గారితో ఓబద్యా ఒక రహస్య మీటింగ్ అనేది వారికి ఏర్పాటు చేస్తున్నాడు. కరువు తీవ్రంగా ఉన్న ఆ సమయంలో ఒకరోజు అహబు రాజు ఓబద్యాను దేశంలో నీటి బుగ్గలు ఎక్కడ ఉన్నాయో వెతకమని చెప్పి ఏం చేస్తాడు, పంపిస్తాడు. పంపించినప్పుడు ఈ ఓబద్యా గారు ఏం చేస్తారంటే ప్రయాణం చేస్తా ఉంటాడు, వెతుకుతా ఉంటాడు అనమాట. ఎందుకంటే కరువు బాగా ఉంది. గొర్రెలకు, ఒంటెలకు, గేదెలకు, ఆవులకు, అనేకమైన జంతువులకు ఆ ప్రపంచం ఆ రాజ్యం అంతా కూడా మనుషులందరికీ కావాల్సిన నీరు కావాలంటే ఎంతో కావాలి. ఆ నీటి కొరకు ఈ ఓబద్యా ఏం చేస్తాడంటే వెతుకుతున్నప్పుడు దైవజనుడైన ఏలియా ప్రవక్త అతనికి ఎదురైనప్పుడు ఏలియాను చూడగానే ఓబద్యా ఏం చేస్తున్నాడు, సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. ఈరోజు పాస్టర్ గారు అలా పోతా ఉంటుంటే కనీసం ప్రైజులో చెప్పని వ్యక్తులు కూడా చాలా మంది లోకంలో లేకపోయింది. మా పాస్టర్ గారు వచ్చి చాలా సంవత్సరాలు అయిపోయింది, కొత్త ఏం కాదు కదా, పొద్దున్నేస్తే సాయంత్రం వరకు ఆ మొక్కను చూస్తూనే ఉన్నాం కదా మేము. ఆ మనోడే, ఎవరు మనోడే. కానీ ఓబద్యా ఏం చేస్తున్నాడు, దైవజనుడైన ఏలియా కనబడగానే సాష్టాంగ పడిపోతున్నాడు. అంటే ఓబద్యాలో ఉన్న లక్షణం ఏంటి, దైవజనుల పట్ల గౌరవం కలిగిన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో ఏముండాలంటే దేవుని సేవకులు ఎవరైనా, నేనైనా ఎవరైనా కనపడి మరి నువ్వేం చేయాలి, గౌరవించే విధి విధానాన్ని నువ్వు నేర్చుకోవాలి. ఏలియా అహబు రాజు వద్దకు వెళ్ళాలని చెప్పినప్పుడు ఓబద్యా తన భయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ప్రభువా, నేను బాధలను దేవుని పట్ల భయభక్తులు గలవాడను, యెజెబెలు చేసిన ఈ దారుణం నీకు తెలియదా అని చెప్పి ఎవరిని అడుగుతున్నాడు, ఏలియాను అడుగుతున్నాడు. నిన్ను పిలవడానికి వెళితే యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికైనా తీసుకువెళితే రాజులను చంపేస్తాడు. అప్పుడు ఏలియా ఏమన్నాడు, నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు, నేను ఎక్కడికి పాల్గొను, నేను ఏమి భయపడాల్సిన అవసరం నాకు లేదు, నేను ఖచ్చితంగా ఎవరికి వెళ్తాను, ఆపత్తులు తప్పకుండా నేను 7వ వచనం 16వ వచనాలు చదివితే అక్కడ కనపడతారు. ఈ రాత్రి కార్యక్రమంలో ఈ ఓబద్యా జీవితం నుండి మనం ఆత్మీయంగా నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే మొట్టమొదటిది, ప్రతికూల పరిస్థితుల్లో మనం ఏం కలిగి ఉండాలి, భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. మన చుట్టూ పాపం వెలువడి అనైక్యత అనేది ఎక్కువైపోని, దేవునికి వ్యతిరేకమైన శక్తులు ఎంతమంది లేవని ఓబద్యా వలె దేవుని పట్ల మన భక్తిని ఏం చేయాలి, దృఢంగా నిలబెట్టుకోవాలి. లోకంలో ఉన్న, లోకానికి దూరంగా ఉన్న నీ ప్రత్యేకతను, నీ సాక్ష్య జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని మనుషులకు ఎప్పుడు కూడా నువ్వు లోబడిపోయి నీ భక్తిని కూలిపోయేవాడుగా ఉండకూడదు. కొంతమంది మనుషులను చూస్తే 6 నెలలు సహవాసం చేస్తే ఏమవుతారంట, వాళ్ళు ఫీల్ అవుతారు. నువ్వు ఎంత మందిలో ఉన్నా కూడా నువ్వు ఎప్పుడు కూడా ఏం సంపాదించుకోవాలంటే నీకు దేవుడు ఇచ్చిన ప్రత్యేకతను ఎప్పుడు కూడా నువ్వు కాపాడుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుడు దాన్నే చూస్తాడు. ఓబద్యా ఇంత క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా మనం ఇంత చెప్పుకున్నట్లు దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం, మార్పు చెందలే, పరిస్థితులు తగ్గట్టుగా అక్కడ మారడం లేదండి. ఆయన ఎలా ఉన్నాడో అలాగే జీవించాడు. రెండవది, రహస్య పరిచర్య చేసే గొప్ప జీవితాన్ని అతడు కలిగి ఉన్నాడు. ఏలియా బహిరంగంగా దేవుని కోసం నిలబడితే ఓబద్యా రహస్యంగా దేవుని సేవకులకు, ప్రవక్తలను కాపాడే విషయంలో దేవుని రాజ్యంలో అతడు తన పరిచయం చేయడానికి ఇష్టపడేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. అందుకే మత్తయి సువార్త
25వ అధ్యాయంలో ఒక మాట కనబడుతుందండి. ఈ చిన్నవారిలో అనే మాట కనబడుతుంది. ఆ వచనం ఎక్కడో చెప్తారమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ చిన్నవారిలో చేర్చుకున్నటువంటి మాట కనబడుతుంది. ఒకసారి చూస్తారా? అది 26వ వచనము ఏదో ఎక్కడ ఉంటారో ఒకసారి చూస్తారా? ఈ చిన్నవారిని చేర్చుకున్నట్లో అనే మాట కనబడుతుంది. ఒకసారి చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం దొరికిందా? ఒకసారి చూడండి. లేదమ్మా, 25వ అధ్యాయంలోనే ఉంటుందన్నమాట. సరే, తర్వాత దొరికితే నాకు చెప్పండి అమ్మా. ఒక మాట అందులో ఉంటుంది, చాలా చక్కని మాట అనమాట. రహస్య పరిచర్య చేసే గొప్పతనాన్ని ఈ యొక్క ఓవధ్య కలిగి. చాలా మంది ఏమంటారంటే, ఎంతో పరిచర్య మేము చేస్తా ఉన్నాం కానీ మాకు ఎటువంటి గుర్తింపు మాకు రావడం లేదు, మాకు ఎవ్వరు కూడా ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు అని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ ప్రియమైన వారు గమనించండి, ఈ ఓవధ్య ప్రవక్తలను కాపాడే పరిచర్య చిన్న పరిచర్య. తన ప్రాణానికి తెగించి వారి ప్రాణాన్ని కాపాడడానికి వారికి ఆహారం ఇచ్చాడు, నీళ్లు ఇచ్చాడు, వారికి ఎన్నో రకాలుగా సహాయపడ్డాడు. కానీ ఓవధ్య చేసిన పరిచర్య ఎవరైనా గుర్తించారా? ఎవరు గుర్తించలేదు. ఈరోజు నువ్వు కూడా ఒక జ్ఞాపకం పెట్టుకోవాలి ఏంటంటే, మనుషులు చూడాలని ఎప్పుడు కూడా పరిచర్య చేయమా. మనుషులు చూడాలని పరిచర్య చేస్తే అది ఎంత కాలం కూడా నిలవబడదు. నిలబడదండి, ఎప్పుడు కూడా నిలబడదు. ఈ రోజు పొగిడిన వ్యక్తి రేపు వెనకాల ఏం చేస్తాడు? నిన్ను చెడుగా మాట్లాడతాడు నీ గురించి. కానీ మనం ఎప్పుడు కూడా ఏమనుకోవాలంటే, మనం చేసే పరిచర్య దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు చూసే పరిచర్య నువ్వు చేయాలి. మనుషుల మెప్పును పొందుకునే పరిచర్య అది ఎప్పుడు కూడా ఎంతకాలం నిలబడదు. ఒకటి అదే పరిచర్య చేస్తా ఉన్నాడు. దేవుడు చూస్తున్నాడు. నేను చేసే ఈ పరిచర్య చిన్నదైన దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను కాపాడుతాడు. దేవుడి యొక్క గొప్ప నమ్మకత్వాన్ని అప్పుడు పొందుతున్నాడంటే నమ్మకత్వం. దేవునికి నమ్మకంగా ఉన్నట్లే తన యజమానుడైన అహబు కూడా విశ్వాస పాత్రుడిగా ఉంటాడు. ఈరోజు మన జీవితం మనం పనిచేసే చోట సమాజంలో కూడా మంచి సాక్ష్యాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఇటు రాజుకి అన్యాయం చేయట్లేదు, ఇటు దేవుడికి అన్యాయం చేయట్లేదు. రెండు పనులు కూడా సమపాలంగా ఎవరు ఏం చేస్తాడంటే నడిపిస్తా ఉన్నాడు. సామెతలలో ఒక మాట ఉన్నది. 14వ అధ్యాయం 26వ వచనంలో, సామెతల గ్రంథము 14వ అధ్యాయం 26వ వచనం ఒకసారి చదువుతారా? ముగించేస్తాను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా. ఏం గుర్తిస్తుందండి? బహుధైర్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటేనంట నువ్వు బహుధైర్యాన్ని పొందుకుంటావు. ధైర్యము కలిగిన నిర్ణయం తీసుకున్నాడు ఓబద్య. తన ప్రాణానికి తెగించి ప్రవక్తను కాపాడుతున్నాడు. ఈ రోజు దేవుని కోసం నిలబడితే నిన్ను కూడా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కూడా కాపాడతాడు. ఏ కీడు కూడా రాడు, ఏ అపాయం ఎందుకు రాదు, ఏ సమస్య ఎందుకు రానివాడు. నీవు కమలా చూపించగా ఎవరైతే నీకు హాని చేయాలని ఆలోచన కలిగి ఉన్నాడు, అటువంటి వాణి సైతం కూడా దేవుడు ఏం చేస్తాడంటే నీ నుండి తప్పించేస్తాడు. ఎందుకంటే దేవుడిలో నిలబడే వాడి పక్షాన్ని దేవుడు ఎప్పుడు కూడా నిలబడతాడు. నువ్వు మనుషుల వరకు నిలబడితే ఎప్పుడు కూడా నువ్వు అపజయాన్ని పొందుతుంటావు. ఈరోజు నువ్వు జయజీవితాన్ని అనుభవిస్తానంటే కీడు జరిగినా కూడా నువ్వు ఎప్పుడు కూడా దేవుని కొరకు నిలబడితే ఆ కీడంతటిని కూడా దేవుడు రాబోయే మేలుకరంగా మార్చేస్తాడు. ఈరోజు
నేర్పిస్తుందంటే, ఇదిగో తన జీవితంలో ప్రతికూల పరిస్థితుల్లో భక్తులు ఇవ్వలేదు, రహస్యమైన పరిచయం చేస్తా ఉన్నాడు, నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు, ధైర్యాన్ని విడవలేదు, జ్ఞానంలో కూడా భక్తి చేస్తున్నాడు. ఈరోజు చాలా మంది మాటల చేత దొరికిపోతా ఉంటారు, తొందరగా మాట్లాడితే దొరికిపోతా ఉంటారు. మనం ఎలా ఉండాలంటే అన్ని చెడు మధ్య చేస్తాం, మూర్ఖ తరం వారి ప్రజల మధ్యలో మనం ఉంటున్నాం. మన మాట ఉప్పు వేసినట్లుగా ఉండాలి, జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడాలి. తొందర కాపులో ఎక్కడైనా మాట్లాడబట్టి ఈరోజు అపవాది ఎక్కడ దొరుకుతామని వాడు ఎదురు చూస్తా ఉన్నాడు. కనుక ఓవర్చనంగా జ్ఞానం కలిగిన మాటలు మాట్లాడుతూ మన జీవితాన్ని సరి చేసుకుందా, దేవుని ఆత్మచేత నింపబడుతూ మన ముందు చూడైన పొరుగు పంటలలో ముందుకు సాగడానికి ఒక ధైర్య సాగోపేతమైన దేవుని సన్నిధిని ఆహ్వానిస్తూ పరీక్షలు మనం ముందుకు వెళ్ళడానికి దేవుడు చూపించిన దాకా అతి పరిశుద్ధాత్మలు అందరికీ దయచేయను దాకా అందరూ పడుతున్నాడో ఉంచుదాం, కాళ్ళు వస్తుందా. నీ జీవితంలో దేవునికి ప్రప్రదమైన స్థానం ఇవ్వలేని వ్యక్తులుగా ఒకళ్ళు ఉన్నట్లయితే ఈ రాత్రి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఓవర్గా జీవితం ద్వారా నీకు నేర్పిస్తున్నాడు. ప్రతికూలమైన పరిస్థితుల్లో భక్తిని విడవలే. ఈరోజు నీ భక్తి ఏ విధంగా ఉంది? నీ భక్తి జీవితం, నీ ప్రార్థన జీవితం, నీ సమర్పణ ఏ విధంగా? ప్రతికూల పరిస్థితుల్లో దేవుని పట్టుకోగలుగుతున్నావా? దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడగలుగుతున్నావా? రహస్యమైన పరిచర్య. ఈరోజు నీ పరిచర్య మనుషుల కొరకు కాకుండా దేవుని కొరకు పరిచయం చేసుకుంటూ వీళ్ళు తప్పకుండా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు అవమానం పొందిన చోటనే నా యేసయ్యని రెట్టింపు కాలంలో లేవబెట్టే దేవుడు. ప్రజలు నీకు వస్తారు, అమ్మా నీ అవసరమైన మాకుంది, నీవు మాకు కావాలని, నీవు మాతోనే ఉండాలని ప్రజలు ఏమి కోరుకున్నట్లుగా నిన్ను ఒక ఘనమైన పాత్రగా దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టబోతుడు రాబోతున్నాడు. ఈరోజు నువ్వు వెనకబడుతున్న స్థితిలో ఉన్నావేమో, ఎవరు గుర్తింపు నీకు దొరకడం లేదని బాధపడుతున్నాడేమో. ఈరోజు దేవుని కొరకు నువ్వు నిలబడగలిగితే దేవుడు నేను తప్పకుండా చేస్తాను. రెండవదిగా దేవునికి రామునికి నామకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎక్కడ కూడా తన విశ్వాసాన్ని కోరుకోలేదు, ఎక్కడ కూడా తన బాధ్యతను మేరలేదు. దేవునికి భయపడేవాడుగా ఉన్నాడు, రాజు కూడా లోబడేవాడుగా ఉన్నాడు. ఈరోజు నువ్వు నీ మీద ఉన్న అధికారం, నీ తండ్రికి నువ్వు లోబడే వ్యక్తులుగా ఉన్నావా? మూడవదిగా ధైర్య సాహసాన్ని కలిగి పరిచయం చేస్తున్నాడు. ఐదవదిగా జ్ఞానంతో కూడిన భక్తి. ఈ 5 లక్షణాలు మనలో ఉన్నాయో లేదో పరిశీలన చేసుకుని ప్రార్థన చేసుకున్నాను. ప్రేమల తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, 24 అనే భక్తుడిని మా ముందు పెట్టాడు. అప్పుడు కాలంలో నిజమేలు అనే ఒక వ్యక్తి 450 మంది ప్రవక్తలను పట్టి బంధించి అనేక రకాల హింసలకు వాళ్ళు గురి చేస్తున్నప్పుడు ఇదిగో ఆహార దగ్గర గృహ నిర్వహణ చేస్తున్న ఓవర్ధ్యం తన ప్రాణాన్ని తెగించి ప్రభు 50 మందిని ఒక్కొక్కరు 50 మందిని ఒక్కొక్కరు ఆ భయంకరమైన కరువులో కూడా వాళ్ళకి నీళ్లు ఇచ్చాడు, ఆహారం ఇచ్చి వాళ్ళంతా కాపాడుతూ వాళ్ళని పూజిస్తున్నాడు. ప్రభు తన ప్రాణాన్ని తెగించి తన పరిచయం చేస్తున్నాడు. ఇది కూడా నేను ప్రభు తండ్రి ఏదిగా ఎదుట ఇదిగో శాస్త్రంలో పడి నేను తనను గౌరవిస్తున్నాడు. భార్య నుండి నేను యెహోవా యొక్క భయభక్తులు కలిగిన వాడని ఒక గొప్ప సాక్ష్యాన్ని ప్రభుత్వం చేస్తూ ఉంటా ఉన్నాడు. ఎన్నో లక్షణాలు తనలో కనబడుతూ ఉన్నాయి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా గర్వాన్ని చూపించడం లేదు, ఎక్కడ కూడా నాకెందుకులే అనే స్వార్థం తనలో కనబడటం లేదు. ప్రభువా ఇదిగో తండ్రి, ఒక ఉన్నతమైన స్థితిలో ఉండి కూడా నీ బిడ్డలకు, ప్రవక్తలకు, సేవకులకు సహకారంగా నిలబడతా ఉన్నాడు. ఈనాటి క్రైస్తవ జీవితంలో అనేక మంది చూస్తూ ఉన్నాము ఆయన. ఈరోజు అనేక మంది సేవకులమైన అనేకమైన దాడులు అనేక ప్రాంతాలు జరుగుతూ ఉన్నాయి. ఎవరు కూడా పక్షాన్ని నిలబడలేని స్థితిలో కనబడతారు.
ఈరోజు మాకు ఈ లేఖనం ద్వారా, ఈ భక్తుల ద్వారా ఎన్ని పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా అయ్యా ఆ ప్రతికూల పరిస్థితుల్లో సంఘం సేవకుని వెనకాల నిలబడేటట్టుగా ప్రతి ఒక్కరు మీరు బలపరచమని ప్రార్థన చేస్తారు. ఆ సాహసోపేతమైన ధైర్యము ప్రతి ఒక్కరిలో మీరు కలగ చేయండి. ఇదిగో నాయన మీరు గవర్నమెంట్ చేర్చుకుంటారో నన్ను చేర్చుకున్నట్లే అని లేఖనంలో మాకు మాట్లాడారు. అవునే కష్టంలో ఉన్న వారిని, ఇబ్బందులు ఉన్న వారిని, సమస్యలో ఉన్న వారిని మేము చేర్చుకుంటే నిన్ను చేర్చుకున్నట్లే ప్రభావ. అటువంటి అయ్యా ప్రభావ జీవితం ఇంకా మా సంఘంలో ప్రతి ఒక్కరు ఇప్పటి వరకు నిజంగా ఎక్కడ పరిస్థితుల్లో ఇప్పటిలో సామాన్యులుగా ఉంటున్నారు. అనేక మందిని ఆదరించే బిడ్డలుగా ఉన్నారయ్యా. ప్రార్థించే వారు కొంతమంది అయితే అయ్యా ప్రభావ సహకారాన్ని అందించే బిడ్డలు కూడా అయ్యా మీరు కలుగు చేసిన విధానాలు మీకు అన్నారు. అటువంటి బిడ్డలందరూ కూడా దీవించండి. వారు ఆశీర్వదించిన కుటుంబాన్ని దీవించి ప్రభావానికి వదలాలి. ఇంకా అనేక మంది లేవనెత్తండి ప్రభావ. అనేక మందిని అయ్యా ప్రజలు చేయడానికి ప్రార్థన చేస్తాం. ఈ కళాకారులు మీరు చూసేది అదే ప్రభావ. మేము ఆస్తులు సంపాదించేవాళ్ళం, మేళ విద్యను సంపాదించేవాళ్ళం అభివృద్ధి చూసే దేవుడు కాదు. కానీ ఇదిగో రోజులను చూసే దేవుడు ప్రభావ. అంతరంగ పరిస్థితులను చూసే దేవుడు, మా క్రియలను చూసే దేవుడు. ఆయన ఆత్మీయ జీవితంలో ఎంత వృత్తి సంపాదించామో అది మాత్రమే మీరు చూసే దేవుడు. దానికే మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు, బహుమానం ఇచ్చే దేవుడు. అటువంటి బహుమానాన్ని మేము పొందుకోవడానికి నీ ప్రభుత్వ ప్రతి ఒక్కరు గ్రహించండి. విత్తబడిన వాటిని ఎవరు కూడా మర్చిపోకూడదు. వారి హృదయ ప్రతి జనులు దాన్ని ధ్యానించడానికి నీ కృప ప్రతి ఒక్కరు గ్రహించండి. ఎదుగునైనా ఈ రాత్రి కాల సమయంలో దాని గారి ప్రయాణంలో ఉండగా క్షేమకరమైన ప్రయాణానికి మనకు గ్రహించి సురక్షితంగా తన గృహాన్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. తన బాధ తన కుమారు రాజశేఖర చెప్పినట్టు బయటపరచు. నీ సంఘ ప్రేమించే కుమారుడు తయారు చేయ ప్రభు. ఏదైనా ఒక ద్వారం కుమారుడు తెరవని ప్రార్థన చేస్తాను. సరోకి కాలు చదువులకు తోడు జాన్సీని రవిని జ్ఞాపకం చేస్తూ రవి కొన్ని దినాన్ని చాలా పరిమితిగా ఉంటాడు. ఆ టైఫాయిడ్ జ్వరం వచ్చిన కాడ నుంచి ఎంతగానో నీరసంతో నీరు తిరిగిపోతున్నాడు ప్రభావ. దయచేసి ఆ కుమారుడి శరీరంలో ప్రతి బాధ్యతను మీరు తీసుకురండి. జ్వరం అప్పుడప్పుడు మాట్లాడి వస్తుందని చెబుతున్నాడు ప్రభావ. ఆ జ్వరాన్ని ఏదో దానిలో గర్జిస్తున్నాడు. ఇప్పుడే నీ వాక్యం పంపి అయ్యా రవి మీరు సౌకపరచండి. మంచి ఆరోగ్య కుమారుడు ధరించి నూతన మనంలో శక్తుని రక్షణ కుమారుడు తన భార్య దీవించు ఆశీర్వదించు. ఇది కూడా ప్రభావ అయ్యా దుర్గా శిష్యుల కుటుంబాన్ని జ్ఞాపకం చేసి ఇది దుర్గా శిష్యుల జ్ఞాపకం వాడుతుంది. తన కుమార్తె, తన కుమారుడు, తన భర్త, తన తల్లి, తన అక్క అయ్యా కుటుంబం అంతా కూడా ప్రభావ సాధన అనేక రకాలుగా ఇదిగో శోధిస్తూ ఉంటుండగా తన అక్కగారి కుమారుడు యాక్సిడెంట్ అయ్యి అయ్యా హాస్పిటల్లో ఉంటుండగా ఎన్నో శోధనకుండా ఆ కుటుంబం నడుస్తాం. ఇదిగో నరసింహరావు గారు వారి తల్లిని ఆపరేషన్ చేసిన గ్యారంటీ మేము ఇవ్వాలని చెప్పి డాక్టర్ చేతులు తీశారు ప్రభావ. ఈ రాత్రి ఆ కుటుంబానికి వాడవచ్చు. ఆ జ్వరం నుండి వారికి విడుదలచేయండి ప్రభావ. ఏదో నాలో నీ వార్తలో ఈ రాత్రి నన్ను స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. సాధన కట్ల నుండి విడుదలచేయండి అయ్యా. నీ సమాధానంలో వారికి విడుదల చేయమని ప్రార్థన చేస్తున్నాను. త్వరగా మా మధ్యలో చూపించున్నాయని నీ పొందాలి. ఇది నన్ను ఆత్మలో ఉండండి. అభివృద్ధి నుండి ఆమె సందేహం తెచ్చండి. తనకు సంపూర్ణమైన ఆరోగ్యం తెచ్చి ఇదిగో బంగారంలో స్వస్థపరచాలి. 7 మంచి ఆరోగ్యం తెచ్చి ఇంకా సంఘంలో బలమైన పేరు దర్శించు. ఇదిగో మంగ వారి భావజాలను లోకయాత్రను ముగించి వెళ్ళిపోయి ఉండగా 7వ ఆ కుటుంబానికి వాదనలు తెచ్చండి, ఆదరణ తెచ్చండి ప్రభావ. 3 బిడ్డల ప్రభావ కుటుంబాన్ని బలపరచండి. తన పాఠకుడిని ఓడించి భక్తులు లోపల తీర్చండి. ఆ కుటుంబాన్ని ధైర్యపరచండి. ఇంకా సంఘంలో ఎవరైతే పాల్గొంటున్నారో పేరు పేరు దర్శించు. జాన్ తల్లి సుభద్రయ్యా ఆ అధికారం సంపూర్ణ ఆరోగ్యం సర్వ స్త్రీలకు స్వాతంత్రం తెచ్చమని ప్రార్థన చేసి ప్రార్థన చేసిన కుటుంబాన్ని జ్ఞాపకం చేసి అమ్మగారు మంచి ఆరోగ్యం నుంచి కఠినంగా నిద్ర తెచ్చి తన చెంత యావత్తు తీసుకెళ్ళి దొరకాలను ఉంటారు వారందరికీ సమితివచ్చు. నాకు ఆంధ్రలో ఉండగా అయ్యా భయంకరమైన ఎక్కడ కూడా ఎటువంటి వరదాలు తగలకుండా అయ్యా కుమారుని అగ్నిగంతుంచండి. నీ దోషుల చుట్టూ కావచ్చు. నీ దర్శనాస్త్రం తను నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. చేరువచ్చిన సర్వ ప్రతి కుటుంబాన్ని పేరు పేరు ప్రతి ఒక్కరిని దర్శించు. ఇలా చక్కని దర్శనాలు ప్రతి ఒక్కరు మాట్లాడడం సమస్త మహిమ ఘనత ప్రభావం నీకు ఆరోపిస్తుంది. మా
దేశాన్ని యెరూషలేమును నీ చేతులకు అప్పగిస్తున్నాను. శాంతి సమాధానం కలగనివ్వండి. ఇరాన్ మధ్యలో, ఇజ్రాయెల్ దేశంలో ఇరాన్ మధ్య జరుగుతున్న ఆ యొక్క యుద్ధ వాతావరణాన్ని పూర్తిగా మీరు ఆఫ్ చేసి శాంతియుతమైన వాతావరణాన్ని మీరు కలగజేసి ఈ సమాధానం ప్రతి పాపములు విడుదల చేసి నామం తెచ్చుకున్నాం. ఏ పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి మన దగ్గర పొందుకున్నాం తండ్రి. ఆమె. మన ప్రభువైన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దివ్యమైన సమాధానం తండ్రి ప్రార్థన ఏకీపించిన ప్రతి కుటుంబానికి ఆత్మీయ కుటుంబం దేవుడు సకల పరిశుద్ధులు ఆత్మీయ ప్రధానాలను తోడేపించిన దాకా ఆమె ప్రతినిధి శిలువకు వేసి ప్రభుత్వం కోరవచ్చు అపరాధులకు నాశనం యేసు నామానికి జయము కలుగును గాక. ఆమె. అందరికీ వందనాలండి. అందరికీ క్రైస్తవ రేపు ఉదయకాల సమయంలో సహోదరుడు శ్రీను వారి యొక్క